హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈ సినిమా. కృష్ణానది పక్కన ఉండి కృష్ణమ్మ టైటిల్తో వస్తున్న సినిమా చూడకపోతే ఎలా? అందుకే ఈ సినిమా కొంచెం లేట్ అయినా చూడటం జరిగింది. 2 hours 12 minutes ఉన్న ఈ కృష్ణమ్మ సినిమాని డైరెక్టర్ కొట్టాల శివ ప్రజెంట్ చేస్తున్నారు. మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి డైరెక్టర్స్ రాజమౌళి, గోపిచంద్ మల్లేని, అనిల్ రావిపూడి వచ్చి ప్రమోట్ కూడా చేశారు. అందుకే ఎలాగైనా ఈ సినిమా చూడాలనుకున్నా. ఇక ఈ సినిమాలో సత్యదేవ్, శివ, లక్ష్మణ్ అండ్ అతిరాజ్ లీడ్ రోల్స్ లో చేశారు. సత్యదేవ్ అసలు ఒక టెరిఫిక్ పర్ఫార్మర్. అయినా ఈ మధ్య తనకి సరైన హిట్స్ పడట్లేదు. కానీ ఈ మూవీతో చాలా కాన్ఫిడెంట్ గా మన ముందుకు వచ్చారు. సో ఇక ఈ సినిమా ఎలా ఉందో తెలుసుకునే ముందు బేసిక్ ప్లాట్ ఏంటో ఒకసారి చూద్దాం. ముగ్గురు అనాథలైన ఫ్రెండ్స్ ఒక కేసులో ఇరుక్కుంటారు. అసలు ఆ కేసు ఏంటి, ఆ కేసు నుంచి బయట పడగలిగారా లేదా, ఇంతకీ వీళ్ళ ముగ్గురు ఏం చేశారు అండ్ లాస్ట్ కి ఏం జరిగింది అనేదే స్టోరీ. 2007లో విజయవాడలో జరిగిన ఒక ఇన్సిడెంట్ నుంచి స్టోరీ ఇన్స్పైర్ అయినట్టు అనిపించింది. అయినా అదంతా కాదు. ఇంతకీ ఈ సినిమా ఎలా ఉంది అంటే, సినిమా నేరేషన్ కొంచెం స్లోగా ఉంది. సినిమాలో ఏదైతే సపరేషన్ ఉందో దాని నుంచి బయటకు వచ్చిన తర్వాత సరైన అగ్రెషన్ పెట్టుంటే సినిమా ఇంకా బాగుండేది. అలా లేదు కాబట్టి నాకు పర్లేదు, యావరేజ్ అని అనిపించింది గైస్. ఎగ్జాక్ట్ గా చెప్పాలంటే కృష్ణమ్మ ప్రవహించే వేగం కొంచెం తగ్గి నన్ను అక్కడక్కడ ఇబ్బంది పెట్టింది. కానీ మూవీని అయితే ఒకసారి చూడొచ్చు. ఇక నాకెందుకు ఇలా అనిపించింది, సినిమాలో పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ లో చూద్దాం. వీడియో మొత్తం చూసి అర్థం చేసుకోండి. ఎక్కడ ఏది రివీల్ అయితే చేయలేదు. బై ద వే, మీకు వీడియో నచ్చితే లైక్ చేయడం అండ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి గైస్. ఇక సినిమాలో పాజిటివ్స్ మాట్లాడుకోవాలంటే సత్యదేవ్ భద్రగా తన క్యారెక్టర్ లో జీవించేశాడంతే. యాజ్ యూజువల్ గా టెరిఫిక్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఫ్రెండ్స్ గా చేసిన శివ అండ్ లక్ష్మణ్ పర్ఫార్మెన్సెస్ కూడా బాగున్నాయి. అతిరాజ్ ఉన్నంతలో బానే చేసింది. సినిమాలో పోలీసుగా చేసిన నందగోపాల్ చాలా క్రూయల్ గా బాగా పర్ఫామ్ చేశాడు. ఖచ్చితంగా స్టాండ్ అవుట్ అవుతాడు పర్ఫార్మెన్స్ తో. ఇక ఫస్ట్ హాఫ్ మీద సెకండ్ హాఫ్ బాగుంది. కొన్ని ఇంటెన్సిఫై సీన్స్ అండ్ కొన్ని ఎమోషనల్ సీన్స్ కూడా బాగున్నాయి. విజయవాడ చుట్టుపక్కల ఏదైతే స్లాంగ్ అండ్ బిహేవియర్ ఉంటుందో అది బాగా చూపించారు. ఇక నెగిటివ్స్ అంటారా, సినిమా నరేషన్ స్లోగా ఉంది. ఈ టైప్ ఆఫ్ రివెంజ్ స్టోరీస్ మనం ఇదివరకు కొన్ని చూసాం. కొత్తదనం ఉన్నా పెద్దగా ఏమో అనిపించలేదు నాకు. ఫస్ట్ హాఫ్ కొంచెం రొటీన్ అనిపించింది. హీరో హీరోయిన్ లవ్ ట్రాక్ కూడా అంత ఇంప్రెసివ్ గా లేదు. యాక్షన్ సీక్వెన్సెస్ కూడా అంత అనిపించలేదు. ఇంకొంచెం బెటర్ గా ఉండాల్సింది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ నాట్ అప్ టు ద మార్క్ అని అనిపించింది. ఇక ఇదంతా కాదు, ఫైనల్ గా ఒక్క మాటలో మళ్ళీ చెప్పాలంటే కృష్ణమ్మ ప్రవహించే వేగం కొంచెం తగ్గి నన్ను అక్కడక్కడ ఇబ్బంది పెట్టినా సత్యదేవ్ పర్ఫార్మెన్స్ కోసం అండ్ కొన్ని సీన్స్ కోసం ఈ రస్టిక్ యాక్షన్ డ్రామా ఫిలిం ని ఒకసారి అయితే చూడొచ్చు. ఇది మన ఈ సినిమా రివ్యూ. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అండ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరెన్నో సినీ విశేషాలతో మళ్ళీ కలుద్దాం. విల్ మీట్ యు వన్స్ అగైన్ గైస్. థ్యాంక్ యూ. మీ ఈ సినిమా.